హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు శ్రీ గంగా భగీరథి దేవాలయంకి వెళ్తున్నామండి. ముదుగానుకుంటే నియర్ గౌరీబిదనూర్ అండి. గౌరీబిదనూర్ నుంచి 8 కిలోమీటర్స్ అండి. మేమైతే ఎంట్రన్స్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడ 10 రూపాయలు బైక్కి సుంకం కట్టి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ పూలు, టెంకాయలు, అరిటాకు, పచ్చి సామాను అన్నీ ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందండి. దేవస్థానం దగ్గర ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఇంటి నుంచి ఏం తెచ్చుకోకుండా ఇక్కడ అన్ని పూజకి ఏమేమి కావాలో అన్ని ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. నేను కొన్ని ప్రసాదాలు అవన్నీ ఇంటి నుంచి తెచ్చుకున్నాను. కొన్ని లేనివి ఇక్కడ కొనుక్కుందామని ఇక్కడే తెచ్చుకున్నాను అనమాట. పచ్చి సామాన్ అయితే కంపల్సరీ ఇక్కడే తీసుకోవాలండి. ఇక్కడే తీసుకున్నాను నేను. అరిటాకు కావాలా, ఇవంతా ట్రావెల్లో తీసుకొచ్చకాయలేదు కదా, సో అందుకని ఇంకా చెప్పులు ఇడిచిపెట్టి తీసుకొని చెప్పులు వదిలేసి చూడండి ఇలా ఇక్కడే కళ్యాణి ఉండేదన్నమాట. ఇక్కడే అమ్మవారు గంగా భగీరథి అమ్మవారు కొలువై ఉన్నారనమాట. వెలిసినది కూడా ఇక్కడే అన్నమాట. పాదాలు ఉన్నాయి అమ్మవారివి, అలా అని చెప్తారు. నేను చూపిస్తానండి మళ్ళీ. చూడండి ఇక్కడ ఎందుకు వస్తారంటే ముఖ్యంగా ప్రముఖంగా చెప్పాలంటే ఇక్కడ లేడీస్ కండి కడుపు నొప్పి, ముద్దు సమస్య ఇలాంటివి ఉంటే ఇంకా పిల్లలు కాని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అందరూ కళ్యాణిలో స్నానం చేసుకొని అమ్మవారికి ముడుపు చెల్లిస్తారనమాట. ముడుపు కట్టుకొని ముడుపు తర్వాత వచ్చి చెల్లిస్తారనమాట. ఇలా మొక్కుకొని 1 సంవత్సరం లేదంటే 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చి బట్టలన్నీ పెట్టుకొని పోతామని మొక్కుకుంటారన్నమాట. దీని విశేషం అయితే ఇదే అండి. ముఖ్యంగా మొక్కుబడి చేసుకొని వచ్చి మొక్కు తీర్చుకొని వెళ్తారనమాట. అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట. కోరిన కోరికలన్నీ తీరుస్తారనమాట. సో అందుకని కళ్యాణిలో స్నానం చేసుకొని బట్టలు పెట్టుకొని ప్రసాదం పెట్టుకొని పూజ చేసుకొని అమ్మవారిని వెళ్తారనమాట. చెప్తున్నాను కదండి, పిల్లలు కాని వాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ముట్టు సమస్య ఉన్న వాళ్ళు, కడుపు నొప్పి ఇంకా వేరే వేరే అన్ని బాధలకి ఇక్కడ పరిష్కారం ఉంటుందని వచ్చేసి నమ్మకంతో, చాలా సంవత్సరాల నుంచి నమ్మకంతో వచ్చేసి ఇలా కళ్యాణిలో స్నానం చేసుకొనేసి పూజ చేసుకొని వెళ్తారన్నమాట. అమ్మవారికి వడి బియ్యం ఇవ్వాలంటే వడి బియ్యం ఇచ్చుకొని ఏమేమి మొక్కు ఉంటుందో ఆ మొక్క అంతా తీర్చుకొని వెళ్తారనమాట. చూడండి కళ్యాణి అయితే ఇలా ఉంది. నేను పూజా విధానం నేను ఎలా చేసుకున్నాను ఏమని చూపిస్తానండి. దాని తర్వాత ముందు అయితే కళ్యాణి ఇక్కడ ఇలా ఉంది. చూడండి కళ్యాణి ఉంది. దాసప్పులు అయితే నీళ్ళు పోసుకుంటారు, లేదంటే మనమే ఓన్గా స్నానం చేసుకోవచ్చు. నేనైతే దాసప్పుతోనే పోయించుకున్నాను అనమాట. నేను పూజ ఎలా చేసుకున్నానో అంతా మొత్తం ఈ వీడియోలో చెప్పేస్తానండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను ఎందుకు ఇలా చేసుకుంటున్నాను, ఎప్పటి నుంచి అనేసి కూడా నేను చెప్తానండి. చూడండి దాసప్ప గోవింద గోవింద అనేసి నీళ్ళు పోసాడనమాట. 5 times పోయించుకొని కలవరు పట్టినట్లు అనిపిస్తుందండి. అందుకని చాలా అన్నా నేను మళ్ళీ మనమే పోసుకోవచ్చు, మనమే మునగొచ్చు. నాకంత భయం అని లోతు ఉంటుందని వెళ్ళలేదనమాట. స్టెప్స్ మీద కూర్చొని నేను తోయించుకొని ఇలా పోసుకున్నాను అనమాట. తర్వాత ఇలా తడి బట్టలతో అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కళ్యాణిలో ఆకు ఒక్క 1 రూపీ పెట్టి ఇచ్చేసి పసుపు కుంకుమ పెట్టి నమస్కారం చేసుకోవాలండి. అదైతే స్కిప్ అయింది, దీంట్లో నా వీడియో తీసుకోలేదు. చెంబులో నీళ్ళు తీసుకొనేసి ఇప్పుడు పూజకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ 5 రాయలు తీసుకొని అంటే బొమ్మప్పలుగా తీసుకొని వాటిని పూజ చేసుకునేదన్నమాట. బొమ్మప్పల్ని పూజ చేసుకునేదన్నమాట. చూడండి నేను చెంబుతో నీళ్ళు తీసుకున్నాను. ఇక్కడున్న రాయల్ని అయితే కడిగేసి మళ్ళీ మనం పూజ చేసుకునేది అనమాట. బొమ్మప్పలు ఇదే గంగమ్మ బొమ్మప్పలు చేసుకునేసి ఇక్కడ పూజ చేసుకునేది అనమాట. నీట్గా కడిగేసి తడి బట్టలతోనే చేయాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తానండి. నేను మా అమ్మ వాళ్ళు నాకు నేర్పిన విధానంగా నేను చేసుకుంటాను అనమాట. మేము తరతరాలుగా మా అమ్మ వాళ్ళు చేసుకుంటారు, అలాగే మా అమ్మ తర్వాత మేము చేసుకుంటున్నాం అనమాట. ఇలా మాకు పిల్లలు అయిన తర్వాత ఇక్కడ పుట్టెంటుకలు ఇస్తామన్నమాట. అప్పటి నుంచి మేము గంగమ్మ చేసుకుంటామండి. 9 నెలల్లోనా లేదంటే 5 నెలల్లోనో ఎప్పుడన్నా 11 నెలల్లోనో ఎంటుకలు ఇచ్చేసి బిడ్డ పిల్లలకి మొక్కుకొని గంగమ్మని బట్టలు పెట్టుకొని మొక్కుకుంటాం అనమాట. 3 years once వస్తామనేసి అప్పటి నుంచి కంపల్సరీ ఉండే వరకు ఇలా వచ్చి పూజ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఇది మా అమ్మ వాళ్ళ సైడ్ ఆనవాయితీ అండి. మేము ఇలానే జరుపుకుంటూ పోతున్నాం అన్నమాట. నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడము నా పెళ్ళయి మా బాబు పుట్టిన తర్వాత వచ్చినామండి.
అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసుకుంటూనే ఉంటున్నానండి. 3 ఇయర్స్లో పడినప్పుడు వస్తానండి. 2 ఇయర్స్ ఒకసారి వస్తానమాట. చూడండి ఇలా అరిటాకు పరుచుకొనేసి బొమ్మ పులకైతే బొట్లంతా పెట్టేసుకోవాలండి. పసుపు కుంకుమ పెట్టేసుకొని పూలంతా అలంకరించుకోవాలండి. ఇక్కడ ఇదే సమస్య అని కాదండి, ప్రతి సమస్యకి పరిష్కారం వాళ్ళ నమ్మిన అమ్మవారు చేది వదిలేలేదనేసి ఇక్కడ వచ్చి పూజ చేసుకొని వెళ్తారనమాట. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పసిపిల్లలు అందరూ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఒక్కరే కాదు, మగవాళ్ళు కూడా చేసుకుంటారండి. బొట్లంతా పెట్టేసిన తర్వాత బట్టలన్నీ నేను ఈసారి పెట్టుకున్నాను. బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. వేరే బ్లౌజ్ పీస్ పెట్టి దానికి పసుపు కుంకుమ, ఒక మూలలో పసుపు కుంకుమ పెట్టేసి బట్టలు పెట్టుకోవాలన్నమాట. చూడండి అలా చుట్టేసి దానికి వెనకాల బొమ్మలు దానికి చుట్టూరా పెట్టుకోవాలన్నమాట. చూడండి తడి ఉంటుంది అంతాను. అందరూ అక్కడ స్నానం చేసుకొని చేస్తుంటారండి. నానిపోయి ఉంటుంది. మనం ఒక న్యూస్ పేపర్ అలా ఏందన్నా పెట్టుకొని ఒక 20 మినిట్స్ అంతే అండి పూజ చేసుకొని మళ్ళీ తీసుకొని కట్టేసుకోవాలి. చూడండి ఇలా ఏర్పాటు చేసుకున్నాను నేను అంతా పూజా విధానానికి. బ్లౌజ్ పీస్ కూడా అంతేనండి, సేమ్ పసుపు కుంకుమ పెట్టుకొని అంచుల్లోన పెట్టేసి పూలు పెట్టాలన్నమాట. చూడండి పసుపు కుంకుమ ఒక మూల అంచుని పెట్టుకొనేసి, అంటే పసుపు కుంకుమ పెట్టంటే అమ్మకని అర్థం అన్నమాట అండి. అందుకని పసుపు కుంకుమ పెట్టాలి కొత్త బట్టలకి. ఇంకా పూలు పెట్టేసుకోవాలన్నమాట. పూలు పెట్టేసుకొని తాంబూలం అంతా పెట్టుకోవాలండి. మన ఇష్టం, మన అలంకారం అండి, ఇలానే లేదు. ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు చేసుకుంటారు. నేనైతే చెప్తున్నాను కదండి, మా అమ్మ ఎలా చేసుకుంటుందో నాకు అలానే నేర్పారు. ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళతోనే వచ్చినాను, వాళ్ళే నేర్పినారు ఇట్లా చేయాలి, ఈ రకంగా చేయాలని. సో నేను అదే విధంగా పాటించుకుంటూ వస్తున్నాను అనమాట. పూలన్నీ అలంకరించుకొని నేను ప్రసాదం అయితే చెలిబిండి, బియ్యం, బెల్లము ప్రసాదం అండి అమ్మవారికి పెట్టేది. స్వీట్ ప్రసాదం పెట్టేది అనమాట. 5 తమలపాకుల్లోకి ఈ ప్రసాదాన్ని అయితే పెట్టాలన్నమాట. పూలన్నీ అలంకరించుకున్నాను. నేను ఇంటి నుంచి తెచ్చినాను అనమాట ప్రసాదము. దాన్ని చూడండి పెట్టేసినాను. 5 తమలపాకుల్లోకి అయితే పెట్టేసినాను. ఇంకా సాంబ్రాణి గడ్డలు అంటించేసి పూజ చేసేసుకొని టెంకాయ కొట్టేసేదండి. వేసి మనము ఏమనుకున్నామో అది అమ్మవారితో సంకల్పం చేసుకొని మనసులో అనుకొని 3 ప్రదక్షిణలు చేసుకొని చుట్టూ 3 చుట్లు చుట్టేసి టెంకాయ అయితే కొట్టేసుకొని అక్కడ బొమ్మప్పలకైతే నీళ్ళు అయితే టెంకాయ నీళ్ళు అయితే ఇక్కడ దాని మీద చల్లాలన్నమాట. ఇంతే అండి. పసుపు కుంకుమ ఇచ్చేవాళ్ళు అంటే పసుపు కుంకుమ ఇవ్వచ్చు, ప్రసాదం కూడా పంచవచ్చు అండి. ఒకసారి ప్రసాదం తిన్నామంటే లైఫ్ లాంగ్ ఇక్కడికి రావాలన్నమాట. ఇది పద్ధతి అండి ఇక్కడైతే. చూడండి ఇలా పూజ అంతా కట్ చేసుకొని మొక్కుకున్నాను. 2 టెంకాయలు ఇక్కడే కొట్టేసానండి నేను. పూజ అయితే చేసుకున్నాను. ఇంపార్టెంట్గా చెప్తున్నానండి, మా అమ్మ ఎలా చేసుకుంటుందో నేను అలానే నేర్చుకున్నాను అన్నమాట. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చేసుకుంటారు. సో ఇక్కడికైతే బెంగళూరు నుంచి, మైసూర్ నుంచి, ఆంధ్ర నుంచి, హిందూపురం నుంచి, గౌరీబిదనూర్ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ ఎక్కువగా వస్తారండి. చాలా ఫేమస్ అండి ఇక్కడ. ముదుగానుకుంటా అంటే చాలా ఫేమస్. అన్నీ అదే చెప్తున్నాను కదండి, అన్నీ పరిష్కారం అవుతాయి అన్నమాట. చూడండి ఇలా పూజ చేసుకున్నాను. ఫైనల్గా 5 తమలపాకుల్లోకి అయితే పెట్టినా నేను చెలిబిండి, బియ్యము, బెల్లము. తర్వాత బట్టలు మార్చుకోవాలండి, ఆ చీర వేసేసుకోవాలన్నమాట. అక్కడ ప్లేస్ ఉంటుంది లేడీస్కి, చేంజ్ చేసుకొచ్చేసి తర్వాత గంగా భగీరథి అమ్మవారి పాదాలని దర్శించుకోవడానికి క్యూలో వెళ్ళాలండి. ఇక్కడ ఉందండి, రెస్ట్ ఉంది, చూపించక్కలేదు. అమ్మవారు ఉన్నారు, అమ్మవారి పక్కన పాదాలు ఉన్నాయి. పక్కన పాదాల తర్వాత చిన్న లింగం అయితే ఉంటుందండి. పసుపు కుంకుమతో నింపింటారు. అక్కడ మొక్కుకొని పూజ చేసుకొని వడిబియ్యం ఇచ్చే వాళ్ళంతా ఇస్తూ ఉంటారండి. ఇదేనండి మెయిన్, అమ్మవారు వెలిసిండేది ఇక్కడే. సో పాదాలు అయితే ఉన్నాయి, ఇక్కడ కనిపించలేదు, పంచలేదండి. అంతా పసుపు కుంకుమ పూలతో అంతా నిండిపోయింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిండేది ఇక్కడ సోమవారమేనండి వచ్చేది ఇక్కడ అమ్మవారికి. ప్రతి సోమవారము సాయంకాలం అయ్యేలోపు వెళ్ళిపోవాలన్నమాట. 30 అయిన తర్వాత ఇక్కడంతా ఉండలేదు, చీకటి పడిన తర్వాత ఇక్కడ ఎవరు ఉండలేదు, అందరూ వెళ్ళిపోతారండి. ప్రతి సోమవారం ఇక్కడ జాతర మాదిరి ఉంటుందండి. ఇంకా మేమంతా పాదాలను దర్శించుకొని రిటర్న్ పోతున్నామండి. రిటర్న్ పోయే జగలు చూడండి అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏం కలిసినా దొరుకుతాయండి. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంకా దేవస్థానాలు ఉన్నాయన్నమాట. వినాయకుడు,
ఆంజనేయ స్వామి, శని మహాత్మ స్వామి, కరేతిమ్మప్ప స్వామి వీటినన్నింటినీ దర్శించుకున్నాను అనమాట. చూడండి, వినాయకుని దర్శించుకుని తర్వాత ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నా నేను. చూడండి, వినాయకుడు ఫస్ట్ లో ఉన్నాడు అనమాట. బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి ఉన్నారు, దాని పక్కలోనే మహాత్ముడు ఉన్నాడు, దాని పక్కలోనే కరేతిమ్మప్ప దేవస్థానం అయితే ఉందండి. ఇక్కడైతే సోమవారం అండి ఇక్కడికి వచ్చేది ఈ దేవస్థానానికి, ముదగానికొండకి. మర్చిపోదండి గైస్. ఇక్కడ చీర అన్నా పెట్టుకోవచ్చు, డ్రెస్ అన్నా పెట్టుకోవచ్చు అండి. ఇదే పెట్టుకోవాలని ఏం లేదు, చీర డ్రెస్ ఏమన్నా పెట్టుకోవచ్చు అండి. నేనైతే చీర పెట్టుకున్నాను. ఇప్పుడు ఆంజనేయ స్వామి దగ్గరని దర్శించుకుని ప్రసాదం తీసుకున్నాను. పక్కలో శనిమహాత్మ దేవస్థానం దగ్గరికి వెళ్ళాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. కొంచెం రష్ే ఉండిందండి ఈరోజు, మేము 11 కంతా వచ్చినాము. చూడండి, ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని పక్కకి ఇక్కడికి శనిమహాత్మ దేవస్థానం నవగ్రహాలు ఉన్నాయి, చుట్లేసేసి మహాత్మునికి అయితే వెళ్ళాలండి. తర్వాత వచ్చేసి కరేతిమ్మప్పను చూపిస్తానండి నేను. ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి గైస్. చూడండి, నవగ్రహాలను చుట్టేసుకొని తర్వాత శని మహాత్మ దేవస్థానంకి వెళ్ళాలండి. అమ్మవారు చాలా మహిమ గలవారండి, అందుకే చాలా భక్తాదులు వస్తారండి. సోమవారం చాలా అంటే చాలా మంది వస్తారండి. చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడి నుంచి ఉన్నా కానీ వస్తారనమాట. ఈ తర్వాత మహాత్ముని దర్శించుకుని నేనైతే కరేతిమ్మప్ప దేవస్థానంకి అయితే వెళ్ళాను. చూడండి, అన్ని దేవస్థానాలు ఉన్నాయన్నమాట ఇక్కడైతే. ముఖ్యంగా కళ్యాణి దగ్గర తడి బట్టలతో పూజ చేసుకోవడమే ప్రధానం అండి ఇక్కడ. తర్వాత కరేతిమ్మప్ప దేవస్థానంకి అయితే వెళ్ళినాము. ఇక్కడ ప్రసాదం కూడా ఉంటుందండి. అండ్ పుట్టెంటుకలు తీసే వాళ్ళకు కూడా ఉంటారండి. అటు సైడ్ కమ్మలు కూడా కుట్టిస్తారనమాట. 9 నెలలు 11 నెలలు అలా కుట్టించే వాళ్ళంతా కుట్టిస్తారనమాట. ఇవంతా మేము ఫస్ట్లో మా పిల్లలు పుట్టినప్పుడు చేసినాము, అందుకని వీడియో తీయలేదు. ఉండేదంతా క్లీన్గా చెప్తున్నానండి, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కమ్మలు కుట్టిస్తారు, ఎంటుకలు తీస్తారు, అన్నీ ఉన్నాయండి. సపరేట్ సెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్ని అక్కడక్కడ రూమ్లు ఉంటాయి. కూడా ఉందండి, నామకరణం చేసుకోవచ్చు పుట్టెంటుకలు తీసుకోవడానికి. ఇప్పుడైతే ప్రజెంట్ ఫంక్షన్ హాల్ కూడా ఉందన్నమాట. ఇది ముజరాయి ఇలాకాకి చెందిందనమాట, అండర్ గవర్నమెంట్ అనమాట. సో అందుకని గవర్నమెంట్ బాగా డెవలప్ చేసిందండి. ఇక్కడ కరేతిమ్మప్పని దర్శించుకొని మేము ప్రసాదానికి అయితే వెళ్దామని వెళ్తున్నాము. సో క్యూ ఎక్కువ ఉన్నదన్నమాట. ఓలిగా భోజనం, ఉబ్బట్టు భోజనం చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ ఇటు సైడ్ పెండలు చైర్స్ వేసింటారు, మంచి భోజనమే పెడతారనమాట. రష్ ఉందని మేము హోటల్లో తినేసినాము. చాలా పవర్ఫుల్ అమ్మవారండి, గంగా భగీరథి వారు. మీకు ఒకసారి నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి. చిక్బళ్ళాపురం నుంచి రావచ్చండి, 43 కిలోమీటర్స్. గౌరీబిదనూరు నుంచి 8 కిలోమీటర్స్ అంతేనండి. బస్సులు, ప్రైవేట్ బస్సులు, గవర్నమెంట్ బస్సులు, ఆటోస్ అన్నీ ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.